హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో పెనుమాక రిజర్వాయర్ గురించి అయితే కాస్త వివరంగా చూద్దామండి. ఏంటంటే ఈ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించి మనం అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అవుతుందండి. అందుకని ఈ పెనుమాక రిజర్వాయర్లో కూడా పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి, చాలా మార్పులు అయితే రావడం జరిగింది. అందువలన ఈ వీడియోలో మనం ఈ పెనుమాక రిజర్వాయర్ గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఒక 20-30 ప్రొక్లేనర్లు అయితే అక్కడ నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక 70-80 టిప్పర్లు అయితే పనిచేస్తూ ఉన్నాయండి ఈ పెనుమాక రిజర్వాయర్లో. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటి అంటే ఈ పెనుమాక రిజర్వాయర్ అనేది 190 ఎకరాలలో 0.1 టీఎంసీ కెపాసిటీతో ఎక్కడైతే ఒక రిజర్వాయర్ని నిర్మిస్తున్నారు అని మనందరికీ తెలిసిన విషయమేనండి. ఎందుకు ఈ పెనుమాక రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు అని కనుక మనం చూసినట్లయితే అండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో పాలవాగు మరియు కొండవీడు వాగు ఒకే దగ్గర కలుస్తాయి. ఆ ప్రాంతంలోనే పెనుమాక రిజర్వాయర్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. రైనీ సీజన్లో ఇక్కడైతే ఫ్లడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రిజర్వాయర్ని అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఇక్కడ నుంచి కొండవీడు వాగు పంప్ హౌస్ అనేది దగ్గరగా ఉంటుంది ఈ పెనుమాక రిజర్వాయర్కి. ఏంటంటే విషయం మనం పదే పదే చెప్పుకునేటువంటి విషయం అయినప్పటికీ కూడా వర్షాకాలంలో ఈ కృష్ణానది ఫ్లడ్ అనేది, ఈ ప్రవాహం అనేది కొండవీడు వాగు కంటే హైట్గా ప్రవహిస్తుంది. అందువలన ఈ కొండవీడు వాగు పాలవాగుల్లో వచ్చేటువంటి నీరు ఆ కృష్ణానదిలోకి వెళ్ళలేక ఈ విధంగా ఇక్కడే నిలబడిపోతుంది. ఈ విధంగా నిలబడటం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కాస్త ముంపునకు గురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ 190 ఎకరాలలో 0.1 టీఎంసీ కెపాసిటీతో ఇక్కడ ఒక రిజర్వాయర్ని నిర్మించి మరియు ఈ కొండవీడు వాగు ఎత్తిపోతల పంప్ హౌస్ ఏదైతే ఉందో దానికి తోడు ఇంకొక పెద్ద పంప్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ నిలబెట్టినటువంటి నీరు, ఈ పెనుమాక రిజర్వాయర్లో నిలబెట్టినటువంటి నీరు ఈ పంప్ హౌసుల ద్వారా వర్షాకాలంలో ఈ నీటినంతటినీ కూడా కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. అంటే అప్పుడు పాలవాగు ద్వారా మరియు కొండవీడు వాగు ద్వారా వచ్చేటువంటి నీరు ఈ పెనుమాక రిజర్వాయర్లో నిలబడి అక్కడ నుంచి ఈ విధంగా అయితే కృష్ణానదిలో కలుస్తుంది పంప్ హౌస్ ద్వారా. అంతేకాకుండా రెయినీ వాటర్ని సమర్థవంతంగా వాడుకోవటానికి కూడా ఏంటంటే వర్షాలు తక్కువగా పడినప్పుడు, కృష్ణానదిలో ఫ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ వర్షపు నీటిని సమర్థవంతంగా ఈ పెనుమాక రిజర్వాయర్లో నిలబెట్టి అక్కడి నుంచి రాజధాని అవసరాలకి వాడుకోవటానికి అనుకూలంగా ఇక్కడైతే ఈ పెనుమాక రిజర్వాయర్ని అయితే 0.1 టీఎంసీ కెపాసిటీతో ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తున్నారండి. మనం చూడొచ్చు, ఒకవైపు నుంచి నిర్మాణం చేసుకుంటూనే ఇదిగో ఈ విధంగా స్టోన్ లేయర్ని అయితే ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇదంతా కూడా కంకర్ లేయర్. ఇదంతా రిజర్వాయర్ అంచులకైతే ఆ విధంగా కడతారు. ఇక్కడ నుంచి అయితే మనం క్లియర్గా చూడొచ్చండి. ఇదిగో ఇక్కడ ఒక ప్రొక్లేనర్ పనిచేస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ నీరంతా ఉంది చూసారా, ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా పని జరిగినటువంటి ప్రదేశమేనండి. ఇదంతా అమరావతి వర్క్స్ 2.0 ఏదైతే ఉందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మొదలయ్యాక ఇక్కడ జరిగినటువంటి పనంతా అండి. ఇదంతా మనం చూడవచ్చు. ఈ నీరు నిలబడిందంతా కూడా కొత్తగా తవ్వారు. ఏంటంటే 2014-2019లో ఈ ప్రాంతంలో అసలు ఈ రిజర్వాయర్కి సంబంధించి పనులే జరగలేదు. ఇక్కడ పనులు మొదలవ్వకముందు, ఇప్పుడు అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మొదలవ్వకముందు ఈ నీరు కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా పొలాలు ఉండేవి. అయితే ఇప్పుడు చూసారా ఏ విధంగా ఎంత మార్పు వచ్చిందో మనం చూడొచ్చు, ఎంత పని జరిగిందో, ఎంత స్పీడ్గా జరిగితే మనం ఇక్కడ చూడొచ్చండి. ఇదంతా కూడా కొత్తగా తవ్వారు. ఇదంతా మనం ఇందాక చూసాం, కంకర్ పొరని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో, రబ్బర్ కోటెడ్ మెష్ బ్యాగుల్లో ఆ విధంగా కంకర్ని అయితే నింపి అంచులు కడుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ నీరు నిలబడుతుంది కాబట్టి ఈ అంచులు అనేవి విరిగి కుంగిపోకుండా ఆ విధంగా అయితే ఐరన్ బ్యాగులని, కంకర బ్యాగులని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. ఇది మనం చూస్తున్నదేమో పాలవాగు. ఈ బ్రిడ్జి కింద నుంచి వస్తుంది చూసారా ఇంకో కాలువ, ఇదేమో కొండవీడు వాగు కాలువ.
చూసారా, క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కొండవీడు వాగు కాలువ అయితే ఇదేమో పాలవాగు. ఈ రెండు కలిసే చోట పెనుమాక రిజర్వాయర్ని నిర్మిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. చూసారా, ఇదిగో దూరంగా ఎన్ని మిషనరీలు పనిచేస్తున్నాయో, టిప్పర్లు కానీ ప్రొక్లైనర్లు కానీ అది కనువు చూపు మేరలో కనిపిస్తున్నాయి కదండి. ఆ టిప్పర్ ఒకటి వెళ్తూ ఉంది దూరంగా, అదిగోండి ఇంకొక లారీ కూడా వెళ్తుంది. అక్కడ వరకు ఈ పెనుమాక రిజర్వాయర్ని అయితే తవ్వుతూ ఉన్నారు. మొత్తం చూడవచ్చు, ఇదంతా కూడా పని జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ కాలువ ఈ విధంగా వెళుతుంది చూసారా. ఈ విధంగా వెళ్ళేటువంటి కాలువని ఇప్పుడు అసలు డిస్టర్బ్ చేయట్లేదండి. కాలువకి రెండు వైపులా ఇదిగో చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. ఈ కాలువకి రెండు వైపులా పాలవాగు కొండవీడు వాగు కలిసి ప్రయాణించేటువంటి కాలువకి దాని కూడా కొండవీడు వాగు కాలువ అని పేరు. ఆ కొండవీడు వాగు కాలువకి రెండు వైపులా కూడా ఏ విధంగా పని జరుగుతుందో మనం చూడొచ్చు. అలాగే ఇదిగో ఇటువైపు కూడా ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటువంటి ప్రధానమైన ఆర్ఎన్బి రహదారి. ఇది కూడా తొందరలో ఈ పెనుమాక రిజర్వాయర్లో కలిసిపోబోతుంది. అది కూడా తవ్వేస్తారు. కాలువనైతే ప్రధానమైన కాలువని డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే తవ్వే ప్రాంతంలోకి ఆ కొండవీడు వాగు కాలువ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కూడా కొండవీడు వాగు కాలువ అనేది ప్రవహిస్తూనే ఉంది. ఇదిగో ఎంతో కొంత ప్రవహిస్తూనే ఉంది. మరి అలాంటప్పుడు ఈ కాలువని కనుక డిస్టర్బ్ చేసినట్లయితే, తవ్వేసినట్లయితే ఈ నీరంతా కూడా రిజర్వాయర్ లోపలికి వచ్చేస్తుంది. తవ్వడానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి రెండు వైపులా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఆ మిషనరీలు అవన్నీ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో చూసారా. ఇదిగోండి, అసలు ఈ ప్రాంతంలో తిరిగే వాళ్ళకి ఈ రిజర్వాయర్లో జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వారికే ఆశ్చర్యం కలుగుతున్నాయి. ఎందుకంటే గత 2-3 నెలలు లేదంటే ఒక 4-5 నెలల వరకు కూడా ఇదంతా కూడా పొలాలు ఉండేవి. ఇవన్నీ కూడా పొలాలు, అరటి తోటలు ఇవన్నీ ఉండేవి. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి పనిని చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. డైలీ అక్కడ చూసేటువంటి మనకే ఆశ్చర్యం కలుగుతుంటే ఇక ఎప్పుడూ ఒకసారి వచ్చి చూసిపోయే వారికైతే ఇంకా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అంత స్పీడ్గా జరుగుతున్నాయి. మనం ఆ మిషనరీలు అవన్నీ చూసాం కదండి. ఏది ఏమైనప్పటికీ కూడా పెనుమాక రిజర్వాయర్లో ఎంత పర్సంటేజ్ పని పూర్తయింది అని కనుక మనం చూసినట్లయితే ఒక 30% పని అయితే పూర్తయిపోయిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.